అందరికీ నమస్కారం. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజున మంత్రబలం కార్యక్రమంలో మీనరాశి వారు ఎటువంటి మంత్రాన్ని జపించాలి, ఎటువంటి గ్రహాన్ని ఆరాధించాలి, ఎటువంటి పూజ చేసుకోవాలనే విషయాన్ని మనం ఈ రోజున తెలుసుకుందాం. 12 రాశుల్లో చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారు జపించవలసినటువంటి మంత్రం ఓం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమః. ఓం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమః అనే మంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడా 108 సార్లు పఠించాలి. ఈ రాశ్యాధిపతి గురుడు. ఈ రాశికి సంబంధించినటువంటి వారు గురుణ్ణి ఆరాధన చేయడం, నవగ్రహాలు ఉన్న చోట గురుగ్రహం దగ్గరికి వెళ్ళి పసుపు రంగు పువ్వులతో పూజ చేయడం విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. అలాగే ఈ యొక్క మీనరాశి వారు ప్రతి శుక్రవారం ఆడవారు ఎవరైతే ఉన్నారో వారి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమ జాకెట్ బట్టని సమర్పించి అక్కడ అమ్మవారి ఆలయం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ, జాకెట్ బట్ట సమర్పించి మీ గోత్రనామాలతో కుంకుమ పూజ జరిపించుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. కాబట్టి మీనరాశి వారు వాళ్ళ ఇష్టదైవాన్ని ఆరాధించండి, కులదైవాన్ని ఆరాధించండి, ఎన్ని పుణ్యక్షేత్రాలైనా సందర్శించండి. కానీ మీ రాశికి సంబంధించినటువంటి మంత్రం ఓం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమః. ఓం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమః. ఈ యొక్క మంత్రాన్ని క్రమం తప్పకుండా మీరు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఈ యొక్క మంత్రాన్ని జపించండి, గురుగ్రహాన్ని ఆరాధించండి. అదేవిధంగా దుర్గాదేవి స్తోత్రాలు ప్రతినిత్యం కూడా పఠించడం మీకు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. అవకాశం ఉన్నవారు దేవీ ఖడ్గమాలా స్తోత్రం, దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని పఠించండి. ఈ యొక్క పఠించడం, చదవడం వచ్చిన వారు ఎవరైతే ఉంటే కనుక వాళ్ళు దేవీ ఖడ్గమాలా స్తోత్రంతో అమ్మవారికి కుంకుమ పూజ చేయండి. మీకు మంచి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి మీనరాశి వారు ఎన్ని మంత్రాలు జపించినా మీ రాశికి సంబంధించినటువంటి మంత్రం ఓం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమః ఈ యొక్క మంత్రాన్ని జపించండి, గురుగ్రహాన్ని ఆరాధించండి. ప్రతి శుక్రవారం దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గా స్తోత్రాలు పఠించి కుంకుమ పూజ జరిపించుకోండి. ఈ యొక్క పరిహారాలు పాటించినట్లయితే మీనరాశి వారికి గ్రహ సంబంధమైన దోషాలు, ఆర్థిక సంబంధమైన దోషాలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణంగా విజయాన్ని సాధిస్తారు. ఈ యొక్క మంత్ర ప్రభావం చేత మంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. కాబట్టి మీనరాశి వారందరూ కూడా ఈ పరిహారాలు పాటించి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండి మీ యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగి సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.